హలో, హాయ్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా మదర్. వాట్ అబౌట్ డాడ్? హీస్ నో మోర్. సారీ, వాట్ వాజ్ హీ వాజ్ అ పోలీస్ ఆఫీసర్. డాడీ డిపార్ట్మెంట్లో చేసేవారు. నేను కూడా డిపార్ట్మెంట్ జాయిన్ అవడానికి అదే కారణం. మదర్ వర్కింగా? లేదు, ఆవిడ ఇంట్లోనే ఉంటారు. డాడీ పోయినప్పటి నుంచి ఆవిడలో చిన్న డిప్రెషన్ మొదలైంది. గుండెదాడంటూ అప్పుడప్పుడు బాధపడుతుంటారు. ఇన్ మెడికల్ టర్మ్స్ ఇట్స్ కాల్డ్ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఆర్ సంథింగ్. అలాగా, ఎవరైనా కన్సల్ట్ చేశారా? చాలా మంది డాక్టర్స్ని ట్రై చేశాను. ఓ పంచి, మీ సిటీ శివార్లలో ఉన్న స్వామీజీ దగ్గర తీసుకెళ్ళు. వాట్? ఆయన ఏమైనా ఎంబీబీఎస్ పాస్ అయ్యాడా? జస్ట్ తీసుకెళ్ళు, ఆయన డెఫినెట్ గా నయం చేస్తాడు. షీ విల్ బి ఆల్ రైట్. ఫనీ. యూ బిలీవ్ ఇన్ ఆల్ దిస్? ఒకసారి ట్రై చేయి. గుడ్ జోక్. గుడ్ నైట్. గుడ్ నైట్. 2 కాఫీ, 6 సిగరెట్స్ ఫినిష్ చేసావు. వికీ, సస్పెన్షన్ గురించి మర్చిపో. అదేం లేదు, యాక్చువల్లీ బోర్ కొట్టి రమ్మన్నాను అంతే. ఎటైనా వెళ్దామా? చిన్న పని ఉంది. యాక్చువల్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. కట్. యాక్షన్. చెప్తేనే డైలాగ్ చెప్పాలి. అటే వావ్. హాయ్. నువ్వు Hi, Ra. రామ్ చంద్ మ్యారేజ్ కి వచ్చావు, Yeah. రైట్? కీర్తి, మీట్ మై ఫ్రెండ్స్. వీడు గాలి నేను గంగరాజు. చెప్తాను. ఐఎమ్ జీజీ, రిలాక్స్. అలెక్స్. హాయ్ ఎవ్రీబడి. We know everything. Scooty pie ride, station la complaint and Pablo bat. రెస్టారెంట్ లో ఫిట్. వి నో ఎవ్రీథింగ్. సో సో పార్టీ. హాయ్. హాయ్ రాజ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. హే, నీ ప్రాబ్లం కొంచెమైనా సాల్వ్ చేయగలిగితే నాకు ఇంకేం కావాలి మిత్రమా. నేను రైట్ వ్యక్తిని కలిసాను అనిపిస్తుంది. మిత్రమా, నీ డీటెయిల్స్ చూశాను. యు ఆర్ ఇన్ టెరిబుల్ ట్రబుల్. ఎస్ రాజ్, ఐ వాంట్ కమ్ బ్యాక్. ఇన్నాళ్ళు మా మదర్ కోసం చేసిన జాబ్ ఇప్పుడు నా కోసం కంటిన్యూ చేయాలి. ఏది చేసైనా సరే, ఎలాగైనా. ఐ జస్ట్ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్. ఏది చేసైనా సరే అంటే? ఎనీథింగ్, జస్ట్ ఎనీథింగ్. ఎంత కష్టమైనా సరే. నా దగ్గర ఎక్సలెంట్ ప్లాన్ ఉంది. అది ఫాలో అయితే డెఫినెట్ గా నువ్వు మీ డిపార్ట్మెంట్ లో రికగ్నైజ్ అవుతావు. ఎస్, నాకంటూ ఒక గుర్తింపు కావాలి. నేనంటే ఎవరో జనానికి తెలియాలి. గుడ్. కానీ నేను చెప్పే ప్లాన్ అంటే సిల్లీగా అనిపించవచ్చు. నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయితే చెప్తా. కమాన్ రాజ్, ఐఎమ్ ప్రిపేర్డ్. ఏదో ఒకటి చేయాలి. నా మీద నమ్మకం ఉందా? సి, యూ ఇన్సల్టింగ్ మీ. ఐ టోటలీ ట్రస్ట్ యూ మ్యాన్. మా మదర్కి, గర్ల్ ఫ్రెండ్కి, ఫ్రెండ్స్కి కూడా చెప్పని సీక్రెట్స్ నీతో షేర్ చేసుకుంటున్నాను. మిత్రమా, నేను ఒకసారి ప్లాన్ చెప్పే ముందు ఎన్నో ఆలోచిస్తాను. ప్లాన్ చెప్పాక ఇక వెనక్కు తగ్గను. ఎక్సలెంట్. వాట్స్ ద ప్లాన్? ఐఎమ్ సో క్యూరియస్. నువ్వు ఒక మర్డర్ చేయాలి. గ్రేట్ జోక్. కమాన్, కంటిన్యూ. సీరియస్ గా విను. నువ్వు ఒక మర్డర్ చేయి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది సూసైడ్ అని కన్ఫర్మ్ చేసి కేసు మూసేస్తారు. ఆ తర్వాత వారం రోజులకి మీడియా హెల్ప్ తీసుకుని అది సూసైడ్ కాదు మర్డర్ అని ప్రూవ్ చేయి. ఫాలో అవుతున్నావా? మర్డర్ నువ్వే చేసావు కాబట్టి కొన్ని క్లూస్ రివీల్ చేయి. నీకు డౌట్ రావచ్చు, నిన్ను పట్టుకుంటే ఎలా అని. సింపుల్. మర్డర్ని ప్రూవ్ చేయి, చేసింది నువ్వేనని చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా హైప్ ద్వారా అంతా షేక్ అయి డిపార్ట్మెంట్ని గుర్తిస్తుంది, ఫేమస్ అవుతావు. అయ్యిందా? అంతేనా? జోక్ చేస్తున్నావా? అందుకే ప్లాన్ చెప్పే ముందే చెప్పాను. కాస్త ఫన్నీగా ఉంటుంది కానీ వర్కౌట్ అవుతుంది అని. హాలీవుడ్ మూవీస్ బాగా చూస్తుంటావా? పోలీస్ని నేను మర్డర్ చేయడం ఏంటి? నీ ప్లాన్ ఏంటంటే నువ్వే ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. కాస్త రెస్ట్ తీసుకో. నీకేదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను అడ్వైజ్ ఇస్తాను. హే విక్రమ్, నువ్వు ఒక మర్డర్ చేయి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది సూసైడ్ అని కన్ఫర్మ్ చేసి కేసు మూసేస్తారు. ఆ తర్వాత వారం రోజులకి మీడియా హెల్ప్ తీసుకుని అది సూసైడ్ కాదు మర్డర్ అని ప్రూవ్ చేయి. హాయ్ డార్లింగ్. హాయ్, ఎక్కడున్నావు? హౌ ఆర్ యూ? నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. వేర్ వి షల్ మీట్? హే కమ్ ఆన్, అంత తొందర ఏంటి? కమ్ ఆన్ యా. ఎక్కడ కలుద్దాం? నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? నెక్స్ట్ వీక్. అమ్మని ఎలా అయినా కన్విన్స్ చేస్తాను. నాకు కూడా అక్కడ ఏదైనా జాబ్ చూడరా. నా రెజ్యూమే సర్టిఫికెట్స్ నీకు ఇస్తాను. నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదురా. వాట్? అవునరా, నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిట్ కాను. ఒక క్రిమినల్లా బిహేవ్ చేస్తే తప్ప ఇక్కడ పోలీసులా సర్వైవ్ అవ్వడం కష్టంరా. ఏం జరిగింది? మరి ఇప్పటిదాకా నాకు ఎందుకు చెప్పలేదు? విక్కీ, నువ్వు అనుకుంటున్నట్లు ఫారెన్ జాబ్ అంత గొప్పేం కాదు. ఇక్కడేదో బిల్గేట్స్ రేంజ్లో ఫోజ్ చేస్తాం కానీ అక్కడ మమ్మల్ని సెకండ్ హ్యాండ్ సిటిజన్స్ కింద చూస్తారు. అక్కడికి వచ్చి బెగ్గర్లా బతికే కంటే ఇక్కడ పేదోళ్ళ జీవించడం బెటర్. అందరూ పోలీస్ కాలేరు,
నువ్వు చేస్తున్న డిపార్ట్మెంట్ చెడ్డదేం కాదు. ఒక్కరిద్దరు ఆఫీసర్స్ వల్ల పోలీస్ జాబే ప్రాబ్లం అనుకుంటే ఎలా? అవమానం అంటూ కూర్చోకుండా ఏదో ఒకటి చెయ్యి. అంతెందుకు, ప్రతి గొప్పవాడి లైఫ్లోనూ ఏదో ఒక చిన్న డార్క్ యాంగిల్ ఉంటుంది. ఓ మర్డరో మానభంగమో ఏది చేసినా సరే పొజిషన్కి రావాలి. ఒక్కసారి సక్సెస్ కిక్కిస్తే నిన్ను ఆపేవారు ఉండరు. ప్రతి గొప్పవాడి లైఫ్లోనూ ఏదో ఒక చిన్న డార్క్ యాంగిల్ ఉంటుంది. ఓ మర్డరో మానభంగమో ఏది చేసినా సరే పొజిషన్కి రావాలి. నువ్వు మాట్లాడకనమ్మా. ఏంటి? ఈ మధ్య మీ మొక్కలో కళ కనిపిస్తుందమ్మా. నిజమేనే. వస్తానమ్మా. వికీ, స్వామీజీ మాటల్లో ఏదో మహత్తుందిరా. ఆయన ఇచ్చిన జలం తాగుతుంటే ఏదో కొత్త ఉత్సాహం కలుగుతోంది. ఇంతకు ముందు నేనేనా ఈ గుండె నొప్పితో బాధపడ్డాను అనిపిస్తోంది. నీ ఫ్రెండ్ని అడిగానని చెప్పు. వీలైతే ఇప్పుడే ఫోన్ చేసి అతనికి థ్యాంక్స్ చెప్పేసాయి, సరేనా? మిత్రమా, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. మీ మదర్కి ఎలా ఉంది? షీజ్ ఆల్ రైట్. స్వామీజీ ఇచ్చిన వాటర్ ఇట్ వర్క్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను నీతో మళ్ళీ మాట్లాడడానికి అదే కారణం. మిత్రమా, ప్రపంచంలో మనిషి ఇంటెలిజెన్స్కి సైన్స్కి అందని టాపిక్స్లో మీ మదర్ ప్రాబ్లం ఒకటి, మనసు తేల్చుకోలేని ప్రాబ్లమ్స్లో నీ టాపిక్ ఒకటి. యు గాట్ ఇట్. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు రాజ్. నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. సమ్ టైమ్స్ నిన్ను నమ్మాలనిపిస్తుంది, దెన్ అగైన్ నువ్వంటే భయం వేస్తుంది. భయం ఎందుకు? కమాన్, ఐ లవ్ పీపుల్. అలా అయితే మర్డర్ ప్లాన్ ఎలా చెప్పగలిగావు? మర్డర్ ఎందుకొద్దు? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎవరినైనా సరే వితౌట్ రీజన్ ఎందుకు చంపుతాం? నీ ప్రాబ్లం ఎవరిని చంపాలనా? అంతే కదా. అంటే మనుషులు ఏమన్నా మార్కెట్లో దొరుకుతారా చంపడానికి? అంటే 100 రూపాయలకో మనిషి 10 రూపాయలకో కత్తి కొనుక్కెళ్ళి కోడిని కోసినట్టు కోయడానికి? విక్రమ్ 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 లిజన్ లిజన్, అదంతా ఆలోచించకుండా నీకు ప్లాన్ ఇలా చెప్తాను అనుకున్నావు. యు జోకింగ్ మ్యాన్. నో, ఐఎమ్ సీరియస్. ఎవరిని చంపమంటావేంటి? నో ఆన్సర్. నన్ను చంపు. ఎస్, కిల్ మీ. ఏంటి ఆన్సర్ లేదా? రాజ్, యు బెటర్ బి సీరియస్ మ్యాన్. ఐఎమ్ వెరీ సీరియస్ మై డియర్ ఫ్రెండ్. ఐ నీడ్ డెత్. బట్ వై? నువ్వు నన్ను చంపకపోయినా నేను త్వరలో చచ్చిపోతాను కాబట్టి. నిజం మై ఫ్రెండ్, నేను ఒక ఎయిడ్స్ పేషెంట్, ఫైనల్ స్టేజ్. మహా అయితే 3 నెలలు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రాపర్టీ నా ప్రాణం. అది ఇప్పుడు నీకు ఉపయోగపడబోతోంది. నువ్వేం మాట్లాడుతున్నావు రాజ్? విక్రమ్, గత కొన్ని రోజులుగా నీతో పరిచయం నా జీవితానికి అర్థాన్ని ఇచ్చింది. యు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్. అరే, నా చావు వల్ల నా ఫ్రెండ్ బాగుపడతాడంటే అంతకంటే ఏం కావాలి? మిత్రమా, ప్లీజ్ కిల్ మీ. మరణం ద్వారా నాకు ప్రశాంతతను అందించు. రాజ్, జస్ట్ బీ కూల్. నీలాంటి జీనియస్ ఇలా ఎమోషనల్ అవ్వకూడదు. మిత్రమా, మన చావెప్పుడు మనకు తెలిసిన క్షణంలో షాక్ అవుతాం, ఏడుస్తాం, గోల పెడతాం. తర్వాత తప్పించుకోలేని చావుని పట్టించుకోవడం మానేస్తాం. ఇప్పుడు చావుకి నేను భయపడడం లేదు. అందుకే ఏదైనా మనసుకు నచ్చే పని చేయాలనుకుంటున్నాను. నేను పరిచయం కాకపోతే ఏం చేసి ఉండేవాడివి? మెర్సీ కిల్లింగ్ కోసం గవర్నమెంట్కి అప్లై చేశాను. ఫేక్ ఎన్కౌంటర్లకి పర్మిషన్ ఇచ్చే గవర్నమెంట్ నన్ను చంపండ్రా బాబు అనేవాడిని మాత్రం పట్టించుకోదు. కావాలంటే నా అప్లికేషన్ మెడికల్ అసోసియేషన్లో ఉంటుంది, లేదా వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకో. బట్ ప్లీజ్ నన్ను చంపేయి. బట్ యు మై ఫ్రెండ్ రాజ్. అదే నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. నా చావుతో నీ ప్రాబ్లమ్స్కి పరిష్కారం, నా లైఫ్కి మీనింగ్ 2 దక్కుతాయి. నువ్వేగా నన్ను చంపకపోతే నేను సూసైడ్ బాంబ్గా మారుతాను. అప్పుడు జరిగే దారుణాన్ని నువ్వే ఊహించు. మిత్రమా, ఎలా బతికినా పర్వాలేదు కానీ శివంలా బతికే జీవితానికి అర్థం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. రాజ్, నన్ను కొంచెం ఆలోచించుకోను. నో ప్రాబ్లం. బట్ యు గ్రేట్. అది నీకు ఉపయోగపడిన తర్వాత మాత్రమే. బాయ్ రాజ్. హాయ్. ఏం ఆలోచించావు మిత్రమా? చాలా టెన్షన్గా ఉంది. ప్లీజ్ నీ మైండ్ చేంజ్ చేసుకోవద్దు. ఎలా చంపాలి? నేను నిన్నెప్పుడు చూడలేదు కదా. నీకు డౌట్ అక్కర్లేదు, ప్లాన్ నేను చెప్తాను. రాజ్, నాకు ఏదోలా అనిపిస్తుంది రాజ్. నువ్వు ఒక గ్రేట్ వర్క్ చేయబోతున్నావు మిత్రమా. ప్లాన్ ఏంటి? ముందు నువ్వు ఒక గన్ అరేంజ్ చేసుకో. సర్వీస్ రివాల్వర్ మాత్రం వాడుతూ షార్ప్గా 1:28 AM నేను ల్యాంకో హిల్స్ చెరువు దగ్గరికి బ్లాక్ డ్రెస్లో వస్తాను. అదే నీకు ఐడెంటిఫికేషన్.
నేను చెయ్యెత్తి 3 లెక్క పెట్టగానే నన్ను షూట్ చేసాయి. అప్పటికే సూసైడ్ నోట్ నా జేబులో ఉంటుంది. నీ చేతికి గ్లౌస్ తోడుకోవడం మాత్రం మర్చిపోదు. నన్ను నేను సొంతంగా కాల్చుకుంటే అయ్యే గాయానికి, నువ్వు నన్ను దూరం నుంచి కాలిస్తే అయ్యే గాయానికి చాలా తేడా ఉంటుంది. దాన్ని బట్టి నాది సూసైడ్ కాదు, మర్డర్ అని ప్రూవ్ చేయొచ్చు. మిత్రమా, బాగున్నావా? ఎవరు? నేను రాజ్. అవును కదా, రోజు చాటింగ్ లో నా గొంతు వినే లక్కలేదు కదా. వాట్? నేను ఇప్పుడే షూట్ చేశాను కదా. అలెక్స్, రైట్, నా ఫ్రెండ్ నాతోనే చంపిస్తావా? ఎవడరా నువ్వు? జస్ట్ రిలాక్స్. తల్లి కోసం బిడ్డ, బిడ్డ కోసం తల్లి చావడానికి ఇష్టపడని ఈ రోజుల్లో నీ కోసం ఎవడో చస్తాడంటే ఎలా నమ్ముతావురా? ఇది 2009 రా. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? పోలీసుగా అన్ఫిట్. రేయ్, నిజం చెప్పరా, నువ్వెవరో? దమ్ముంటే నా ముందుకు రారా. వస్తే ఏం చేస్తావురా? నువ్వు చేసిన మర్డర్ ఫ్రెష్ గా వీడియో తీసా, అది నా దగ్గరే ఉంది. నేను తలుచుకుంటే నిన్ను ఇంకా ఫిక్స్ చేయగలను. రేయ్, అంత ప్లాన్ లేకపోతే నీతో మర్డర్ ఎలా చేయించగలను రా? రేయ్, నాతో ఇలా ఎందుకు చేయించావురా? వై? నేను నీ ఫ్రెండ్ అలెక్స్ చంపాలి. నీతో చంపిస్తే నాకు రిస్క్ ఉండదు, ఎందుకంటే నువ్వు పోలీసువి కదా. రే, బట్ ఇదంతా వీడియో ఎందుకు తీసావు? ఏం లేదు, అప్పుడప్పుడు నాకేమైనా చిన్న చిన్న అవసరాలుంటాయి, నువ్వు చేసి పెట్టాలి. అందుకు మళ్ళీ పని పడితే నిన్ను కాంటాక్ట్ చేస్తా. ఒకటి గుర్తు పెట్టుకో, ఇక నుంచి నేను నీ బాస్, నువ్వు నా బానిసవి. నేను కీ ఇస్తే నువ్వు డాన్స్ చెయ్యాలి, లేదంటే ఈ మర్డర్ సినిమా మీ డిపార్ట్మెంట్ చూస్తుంది. అలాగని నేను నీ పర్సనల్ ఇష్యూలో తలదూర్చను. ఆ డెడ్ బాడీ నీ ఫ్రెండ్ది, దాన్ని కాలుస్తావు, పూడుస్తావు, ఇంట్లోనే డెకరేటింగ్ ఐటమ్ గా పెట్టుకుంటావో నీ ఇష్టం. ఎనీహౌ, థ్యాంక్స్. మళ్ళీ ఫోన్ చేస్తాను మిత్రమా. ఒకటి గుర్తు పెట్టుకో, ఇక నుంచి నేను నీ బాస్, నువ్వు నా బానిసవి. నేను కీ ఇస్తే నువ్వు డాన్స్ చెయ్యాలి. వికీ, ఏమైంది? రా, కూర్చో. వన్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా మూడీగా ఉంటున్నావు. నిన్నటి నుంచి మనిషివే కనపడలేదు. ప్రాబ్లం ఏంటి? నాకు అసలు అర్థం కావట్లేదు. వాట్ హ్యాపెండ్ వికీ? నాకే ప్రాబ్లం లేదు కీర్తి. వర్క్లో కొత్త అసైన్మెంట్ వచ్చింది, అందుకే బిజీ. నా వంక చూడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఏం తెలుసు నీకు? నో, బట్ మార్నింగ్ నుంచి మొబైల్ ఎందుకు ఆఫ్ చేసావు? సర్లే, స్టేషన్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేవే కానీ పద. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. మీ మేనేజర్ గారిని కలవాలి. మీరెవరు? పోలీస్. లోపలికి వెళ్ళండి. హలో, విక్రమ్, ఎస్ఐ, పంజగుట్ట పిఎస్. టేక్ ఏ సీట్. థ్యాంక్ యూ. నాకు ఒక నంబర్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ నంబర్? 9391343538. 1 minute. పర్పస్? ఇన్వెస్టిగేషన్. ఈ నంబర్ యాక్టివేట్ అయ్యి 1 week అవుతుంది. నంబర్ ఎవరి పేరు మీద ఉంది? అలెక్స్. అలెక్సా? ఎస్, అలెక్స్. జస్ట్ వన్ మోర్ క్లారిఫికేషన్. యా. ఎవరైనా ఇంకొకళ్ళ పేరు మీద నంబర్ తీసుకోవచ్చా? ఓ, దానిదేముంది. ఓ ఫోటో, అడ్రస్ ప్రూఫ్తో పాటు ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చేస్తే ఎంక్వైరీ చేసి నంబర్ ఇచ్చేస్తాం. దానికి ఇక్కడ క్లయింట్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యూర్ కోఆపరేషన్. ఓకే. హీ స్మార్ట్. ఇక ఫోన్ నంబర్స్ ట్రేస్ చేసి వేస్ట్. నిన్నెలా ఫిక్స్ చేయాలో అలా ఫిక్స్ చేస్తా. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. రానా? గుడ్ మార్నింగ్ సార్. అంతా బాగుందా? ఎస్ సార్. స్టేషన్లో కూర్చొని ఎఫ్ఎం రేడియో వింటూ ఉంటే క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉండదు. నీ స్టేషన్ పరిధిలో నేరాలు పెరిగాయి. డ్రగ్స్, బెట్టింగ్స్, దొంగ నోట్ల గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి.
ఇదంతా మన డిపార్ట్మెంట్ హెల్ప్ లేనిది జరగదు. ఏసీపీని కలిసావా? డిపార్ట్మెంట్లో సెబటైజ్ చేసింది ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇలా ఈ ఫైల్ చూపించక్కర్లేదు. అవును, మీ స్టేషన్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని ఒక ఎస్ఐ ఉండాలి. అతని గోల్డ్ మెడల్ నేనే ఇచ్చాను. అతని పేరు విక్రమ్ అనుకుంటా. అతను ఒకసారి నన్ను కలవమని చెప్పు. అతను సస్పెండ్ అయ్యాడు సార్. ఎందుకు? ఏసీపీ గారు టెంపరీగా సస్పెండ్ చేశారు సార్. వాట్? ఎలా? అతను తప్పేంటి? బాంబు అంటే రెస్పాండ్ కావడం, డౌట్ చేసి చెక్ చేయడం నిర్లక్ష్యాలు అవుతుంది. అది సార్, ఏదో స్ట్రీట్లో ఫైట్ ఆపలేపడి సస్పెండ్ చేస్తారా? వాట్ ఈస్ దట్? అదంతా నాకు తెలియదు. నేను సైన్ చేస్తాను. ఐ నో హీస్ క్యాపబుల్ పర్సన్. రేపటికల్లా అతను డ్యూటీలో ఉండాలి. ఏంటిది? ఆటో ఆపండి. మూవింగ్ ఆటోలో మ్యాటర్ బాగుంటది. షట్టర్ క్లోజ్ అయినా స్టేషన్కి వెళ్తున్నావు, పని అయిపోగానే మేమే పంపిస్తాం. ఏయ్! ఏమైందిరా? సంపాదించేది 100, అందులోనే మందు పొందు. ఏది దొరకపోతే కస్టమర్లు వేధించడం. రేయ్, నీలాంటి వాళ్ళ వల్లేరా జనాలకు ఆటోలు ఎక్కాలంటే భయం వేస్తుంది. థ్యాంక్స్ వందన. సార్ రా. డీజీపీ నీకు బాగా క్లోజ్ అట కదా. అదేదో ట్రైనింగ్ ఇచ్చి స్పెషల్ గా గోల్డ్ మెడల్ కూడా ఇచ్చాడంట. తెగ బాధపడిపోతున్నాడయా. చూస్తా చూస్తా నువ్వు నా దారికి వస్తావో పైరవీలే చేయిస్తావో. అయినా విషయం లేనప్పుడు ఏ ట్రైనింగ్ ఇచ్చినా ఉపయోగం ఏమిటి? టెర్రరిస్టుల్ని మాఫియాని ఏరిపారేయడానికి, ఫిజికల్ గా మెంటల్ గా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లో వర్క్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తే 100 మందిలో 3 సెలెక్ట్ అయితే అందులో ఒకటి విక్రమ్. ఇదంతా నీకు అర్థం కాదులే. ఇదివరకేదో జాబ్ ఇంట్రెస్ట్ లేక నీకు దొరికిపోయినావు గానీ ఇప్పుడు చూపిస్తా. దొంగల్ని, నేరస్తుల్ని, వాళ్ళని తయారు చేసేవాళ్ళని ఒక్కొక్కళ్ళని. ఆట మొదలైంది. నీకు తెలియని ప్రొఫెషనల్ పోలీస్ గేమ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. సార్, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఫ్రెండ్ దగ్గరికే. దగ్గరా మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. రేయ్, నీ ఫ్రెండ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఫ్రెండ్ సార్? రాణా. రేయ్, సిఐ గురు నీకు ఫ్రెండే కదా. రాణా వాడికి ఫ్రెండ్ అంటే నీకు ఫ్రెండ్ అయ్యి ఉంటాడు. చెప్పా. చెప్తాను సార్. ఈ విషయం మీరు సిఐ గారు తెలుగు సార్. సర్లే పదరా. ఎవరైనా మంచినీళ్ళు పట్టండి అయ్యా. బాబు, ఏ బాబు, దాహం వేస్తుందా బాబు? ఏ బాబు, ఎవరైనా మంచినీటికి ఫోన్ చేయండి అయ్యా. సార్, వీడెవడండి బాబు? అడవి రాముడు. సార్ పైసే బిడ్డా అడ్డా కాదు చేపిస్తా. ఏంట్రా రౌడీజమా? శుక్రియా సాబ్. ఆ ఇంట్లో ఉండే రానా ఇన్ఫర్మేషన్ కావాలి. ఆహా, నీకేం భయం లేదు.
2 నెలల నుంచి కలిపియలే సాబ్, నేననే చూసిన. ఈ 2 నెలలు వాడు ఎక్కడున్నాడో కనుక్కొని చెప్పగలవా? మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సాబ్. హలో, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. నేను మీకు తెలుసా? మిమ్మల్ని ఒక రోజు నెక్లెస్ రోడ్ లో చూశాను. మిమ్మల్ని కలవచ్చా? నేనే మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ అండి. నన్ను మీరు అనద్దు. ఎక్కడ కలుద్దాం? ప్రైడ్ రిసార్ట్స్ లో. ఎల్లుండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. కీర్తి, కమ్ ఇన్. సార్ కొరియర్. ఓహ్, సారీ. విక్రమ్, ఈసారి మాత్రం మిస్టేక్ చేయను. హ్యాపీ బర్త్డే. ఈరోజు సాయంత్రం నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కమ్ ఆన్. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. వాట్ అబౌట్ మై గిఫ్ట్? వాట్ గిఫ్ట్? హలో, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు ఎక్కడా? పూల్ దగ్గర. ఏ డ్రెస్ లో ఉన్నావు? ఏ డ్రెస్ ఏంటో చెప్తే కానీ గుర్తుపట్టలేవా? అది కాదు, చిన్న గేమ్. గేమా? వాట్ కైండ్ ఆఫ్ గేమ్? లవ్ గేమ్ హనీ. ఇక్కడ రిసార్ట్స్ లో ఆడతారు అలాంటి గేమ్స్. రే పోలీస్, సివిల్ డ్రెస్ లో వచ్చావేంట్రా? పోలీస్? నీకోసం ఎదుగుతాంటే ఒక కేడీ ఫోన్ చేసిందా, దానికోసం ఇక్కడికి వస్తే నువ్వు తగిలావు. ఏంటో ఈరోజు భలే కలిసి వచ్చిందిరా. ఏసేయండ్రా. రేయ్, నేనిప్పుడు పోలీసుని కాదు, క్రిమినల్ని.
చెప్పు, ఇదంతా ఎందుకు చేసావు? ఎలెక్స్ నీకు ఎలా తెలుసు? అలెక్సా? ఏ తెలీదా? రే, దీనికి లైసెన్స్ లేదురా. కరెక్ట్గా చెప్పు. ఏం చేస్తావు? చూడు, నాకు అసలే తిక్కగా ఉంది. చెప్పు. నాకు తెలీదు. సరే, ఈ స్విమ్మింగ్ పూల్ కేసైనా తెలుసా? ఎవరు? ఈ 2 నెలలు ఎక్కడున్నావురా? చెప్పు. నిజంగా నాకేం తెలీదు. 2 months నుంచి హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటలా? ఫైవ్ డేస్ క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. నీ మీద కోపంతో నేను ఫాలో అయ్యి అటాక్ చేశా. అంతకుమించి నాకేం తెలీదు. హలో మిత్రమా, బాగున్నావు? నాకు నీతో మళ్ళీ పని పడేలా ఉంది. కొంచెం అలర్ట్ గా ఉండు. వివరాలు త్వరలో చెబుతా. ఏయ్, నిజం ఎన్కౌంటర్లు చేయడం కన్నా ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం చాలా ఈజీ. ఇంకొకసారి పార్టీలంటూ రాత్రులు అమ్మాయిలంటూ పట్టపగలు ఈ సిటీలో కనిపించావనుకో, కనిపించిన చోట వేసేస్తా. ఓ అయితే వీడు రాజ్ కాదనమాట. మరి వాడెవడు? రేయ్ ఓ! హలో, 70-73 ఇంగ్లాండ్ ఫేవరెట్. హలో యాక్చువల్లీ ఓవర్. యా, క్వార్టర్. ఓకే. 1,80,000. ఓకే. 2 lakhs. క్రికెట్ అంటే మనందరికీ సరదా. మనకే కాదు, బుకీస్ కి కూడా. బెట్టింగ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. నగరంలో బెట్టింగ్ రాకెట్స్ పెరుగుతున్న తరుణంలో ఓ బెట్టింగ్ గ్యాంగ్ ని ఈ రోజు పోలీసులు పట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చింది, పట్టుకున్నాం. ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. పబ్లిక్ కూడా మనకెందుకు అనుకోకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరికీ మంచిది. థ్యాంక్ యూ. చూసావా నువ్వెంత మంచి పని చేశావో? డ్యూటీ చేసే ప్రతివాడు పోలీస్ కాలేడని మీ నాన్నగారు అంటుండేవారు. కానీ నువ్వు పోలీస్గా ఎదుగుతున్నావు. ఇది చూడాలనే రా నిన్ను పోలీసుని చేసింది. నిన్నో విషయం అడగనా? ఆహా, ఏం లేదు. కీర్తిని నువ్వు ప్రేమిస్తున్నావన్న సంగతి నాకు తెలుసు. ఆ అమ్మాయికి కూడా నువ్వంటే ఇష్టమే. నాకు కూడా అభ్యంతరం ఏం లేదు. తొందరలో మీ ఇద్దరి పెళ్లి చూడాలని ఉందిరా. నాకింకొంచెం టైం కావాలి మమ్మీ. ఎస్ మిత్రమా, కంగ్రాట్స్. టీవీలో వెలిగిపోతున్నావు. అది చూసే ఫోన్ చేశా. నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి. నా వల్లనే కదా నీ బ్రెయిన్ పనిచేస్తోంది. డ్యూటీలో కసి పెరిగింది. గుడ్. అన్నట్టు మన పని కొంచెం వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు ఏంటి అనేది తర్వాత చెప్తా. बच्चे मन के सच्चे, सारे जग की आंखों के तारे, ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे. बच्चे मन के सच्चे. ఆంటీ మీరా? బాబు, ఇప్పటిదాకా మీకు అక్కే ఉంది. ఇవాళ నుంచి అమ్మ కూడా ఉంటుంది. వీళ్ళందరి కోసం పళ్ళు పాయసం తీసుకొచ్చాను. అమ్మా, తీసుకురామ్మా. రామ్మా. కీర్తి, నిన్నో మాట అడగనా? అడగండి ఆంటీ. మా అబ్బాయిని ప్రేమిస్తున్నావు కదూ? నా కోడలుగా ఎప్పుడొస్తున్నావు? నాకు కొంచెం టైం కావాలంటే. హలో, వచ్చావా? వెర్ ఆర్ యు? ఎక్కడ? పార్కింగ్ లో. ఓకే, ఐఎమ్ కమింగ్. రేపు 10:30 కల్లా వస్తారు సార్. థ్యాంక్ యూ. The Vodafone number you have called is currently
ఏంట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తావా? చెప్పరా. చెంచాగిరి చేస్తావు బే. వాట్లేవరా? రేయ్, పోయినసారి గొడవలో ఇన్వాల్వ్ అవ్వలేదనే కదరా కంప్లైంట్ చేసావు. నువ్వే కరెక్ట్. ఇప్పుడు అవుతాను రా. పదరా. ఆ రోజు స్టేషన్లో ఏదో కథ చెప్పావు కదరా, మళ్ళీ చెప్పు. ఏం లేదు సార్. ఏ కాదు సార్. చెప్తాను సార్. చెప్తాను. ఆ రోజు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఆ గొడవ మేమే చేసాం సార్. తలపగిలింది కూడా మా ఫ్రెండ్ది కాదు సార్. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినండి మేమే కొట్టాం సార్. మీరు సిన్సియర్ కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేయించాలని మీ మీద కంప్లైంట్ చేశాం సార్. స్టోరీ బాగుందిరా. చిన్న బ్రేక్ తీసుకుందామా? 2 టీ చెప్పు. గురు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కాఫీ. కూర్చో. రేడియో మానేసి వీడియో చూస్తున్నావా? అది నో సార్. నీకో సంగతి తెలుసా? సార్ నీ స్టేషన్ చాలా ఫేమస్ అవుతుంది. చూడు. మొన్న బెట్టింగ్ రాకెట్ పట్టుకున్న ఎస్ఐ విక్రమ్ ఈ రోజు దొంగ నోట్ల ముఠాకు సంబంధించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలో ఆ ముఠాకి సంబంధించిన మరికొందరు వ్యక్తుల పేర్లు వివరాలు బయటపెడతారని విక్రమ్ మా ప్రతినిధికి వెల్లడించారు. ముందు కాఫీ తాగు. మందులా పనిచేస్తుంది. హలో మిత్రమా, బాగున్నావా? నా గురించి ఆలోచిస్తున్నావా? ఊరికే గెస్ చేశా. నిన్నొకసారి కలవాలి. అది సాధ్యం కాదు. నిన్నెలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. సరేగాని జోకులాపి నాకు పని చేసి పెట్టాలి. ఏంటి? మర్డర్. రేయ్, బ్రెయిన్ ఏమన్నా దొబ్బిందా? కూల్. ఇంతకు ముందు చేసావు కదా, ఇప్పుడేమైంది? సి, నేను నీకు వేరే విధంగా ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు. మరి ఇంకేంటి? ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్. చంపేస్తాను రా ఇంకోసారి అలా అన్నావంటే. నేను చెప్పేది చంపమని, కాకపోతే వేరే వాడిని. నీ ఆటలు ఇంక సాగవు. నీకొక చెక్ పెడతా. సో మర్డర్ చేయనంటావు? ఏయ్, ఏం చేసుకుంటావు చేసుకోబే. నువ్వు ఇలా అంటావని నాకు ముందే తెలుసు. ఇంట్లోనే ఉన్నావుగా, కంప్యూటర్ ఆన్ చేసి నీకు మెయిల్ వచ్చింది, చెక్ చేసుకో. యు డర్టీ డాగ్. నవ్వేవాడు హ్యాపీ ఫెలో, నవ్వించేవాడు జాలీ ఫెలో, నవ్వలేనోడు బఫ్లో. నవ్వటం వల్ల మన టెన్షన్స్ దూరం అవుతాయి. మనకెంత రిస్క్ వచ్చినా కోపం వచ్చినా నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. నవ్వితే హ్యాపీ, నవ్వలేకపోతే బీపీ. మీకో జోక్ చెప్పనా? ఆడచీమ మొగదోమ ప్రేమించుకున్నాయి. చీమ ఫ్యామిలీ రిచ్, చర్చ్లో పెళ్లి, కుర్చీలో శోభనం. రూమ్లో మస్కిటో కాయిల్ పెట్టారు. దోమ అంటుంది చీమతో, నన్ను చంపడానికి ఇంత ప్లాన్ చేస్తారా? నవ్వండి. అది తప్పండి. బఫలో బుద్ధుందా? నవ్వితే హ్యాపీ, లేకపోతే బీపీ. యూజ్లెస్ ఫెలో. ఎంత కోపం వచ్చా చచ్చినట్టు నవ్వాలని చెప్పి ఇప్పుడు రెచ్చిపోతున్నావు. కంట్రీ బ్రూట్. ఈ పిల్లిగడ్డ నమ్ముకుంటే వేస్ట్. ఆర్టిఫిషియల్ గా నవ్వకండి, హార్ట్ఫుల్ గా నవ్వండి. నవ్వు రాకపోతే నన్ను చూడండి, లేదా మంచి కామెడీ సినిమా చూడండి. తొక్కలోది తొక్క మీద కాలేసి బోర్లో పడ్డాడు, కుక్కలా మొరిగాడు, తిక్క కుదిరింది. సౌండ్ విన్నావుగా? చూడ్డానికే పిల్లిగడ్డమోణ్ణి. నా లాఫింగ్ క్లాస్ కి అడ్డం వచ్చావనుకో, రోడ్ రోలర్ తో గుద్దిస్తా. బండేధవా. కమాన్ క్లాస్.
రోజుల నుంచి నో ఫోన్, నో SMS, కాల్ చేస్తే నో రెస్పాన్స్. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంటి ఇగ్నోర్ చేస్తున్నావా? నాకెలా ఉందో తెలుసా? ఎందుకిలా? నేను హర్ట్ అయ్యాను, బట్ ఏం చేయగలను? ఐ లవ్ యూ విక్రమ్. ఐ రియలీ మిస్ యూ. ప్లాస్టిక్ కవర్స్తో ఉన్న ఓ టిఫిన్ బాక్స్ దీనికి కారణమైంది. అది డమ్మీ అని తెలుసుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా ఓ ఆకతాయి చేసిన పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. కూర్చోండి, పర్లేదు. ఎవరు చేశారో తెలియదు సార్. నాకు ప్యాసింజర్ చెప్తే సీట్లో చూశాను సార్. ఆ ప్యాసింజర్ ఎలా ఉన్నాడు? అప్పుడే ఎక్కాడు సార్. ఆ సీట్లో అంతకుముందు ఎవరు కూర్చున్నారు గుర్తుందా? సరిగ్గా గుర్తులేదు సార్. సార్, మంచి రిచ్గా ఒక కుర్రాడు పక్కన ఓ ముసలాయన్ని బాగా ఇబ్బంది పెట్టాడు సార్. అవునా? వాడు ఎక్కడెక్కాడు? సికింద్రాబాద్లో సార్. వాట్ మాథ్యూ? యా, 1 సెకండ్. ఇలా ఉంటాడా? అవును సార్. అవును సార్. వీళ్ళకి కూల్ డ్రింక్స్ ఇచ్చి పంపించు. థ్యాంక్స్ మాథ్యూ. హలో మిత్రమా, నీకిచ్చిన పని రేపే పూర్తి చెయ్యాలి. కొరియర్ అందుకున్నావా? పని కరెక్ట్ గా చేయకపోతే తెలుసుగా ఏం జరుగుతుందో. ఈసారి సీడీ పంపిస్తా, అర్థమైందిగా? అయ్యిందా? అలర్ట్ గా ఉండు మిత్రమా. నీకిచ్చిన పని రేపే పూర్తి చెయ్యాలి. మిత్రమా, నీకిచ్చిన పని రేపే పూర్తి చెయ్యాలి. రే జీజీ! మిత్రమా, ఎక్సలెంట్ షాట్. గురి తప్పలేదు. రై మళ్ళీ నాతోనే నా ఫ్రెండ్ని చంపించావు కదరా. నువ్వెక్కడెక్కడో ఉన్నావని నాకు తెలుసు. అయిపోయావురా నువ్వు. ఏంటైపోయేది? ఇడియట్. నేను నిన్ను చూస్తున్నాను గానీ అక్కడ లేను. నీ ఫ్రెండ్ బాడీని జాగ్రత్తగా తీసుకెళ్ళు. బాయ్. హాయ్. హాయ్. టెంపుల్కి వెళ్ళొచ్చాను. ఓ, ఇదిగో ప్రసాదం. ఓకే. కింద ఆంటీకి ఇచ్చేస్తా. ఓ పోలీస్! నువ్వెప్పుడు పోలీస్ పోయావురా? అంటే వాడెవడో నాకు బాగా తెలిసినవాడు అయి ఉండాలి. నమస్తే సార్. నాకు ఆ రోజు కేస్ డీటెయిల్స్ కావాలి. కేసా? అదే అమ్మాయి సాడిస్ట్. గుర్తొచ్చింది సార్. ఆ సాడిస్ట్కి మెయిన్ స్విచ్ ఎక్కడుందో తెలుసు. అంటే వాడు ఇక్కడికి ఫ్రీక్వెంట్గా వస్తుండేవాడని నా అనుమానం. ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ లిస్ట్ కావాలి. తప్పకుండా సాయంత్రంలోగా ఇస్తాం సార్. ఆ రోజు కూడా ఇక్కడికి బ్రౌజింగ్కి ఎవరెవరు వచ్చారో వాళ్ళ కంప్లీట్ లిస్ట్ కావాలి. నేను సాయంత్రం వస్తాను. తప్పనిసరిగా సార్. 1 minute. కీర్తి, హలో. మిత్రమా, నేనెవరో తెలుసుకోవాలని చాలా కష్టపడుతున్నావు. బాగా ఫాలో అవుతున్నావు అనమాట. నాకు నీ మీద సానుభూతి పెరిగిపోతుంది. నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది. పనేంటి? ఇక పనేం లేదు. అది చెప్దామని కాల్ చేశాను. నాకు చాలా హెల్ప్ చేశావు. థ్యాంక్స్. నాకు నిన్ను చూడాలనిపిస్తోంది. మనం కలుద్దాం. షాక్ అయ్యావు కదూ? ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఫిరంగి హౌస్ దగ్గరికి రా. వస్తావు కదూ? వస్తావు కదూ? వస్తా.
హలో. కరెక్ట్ అడ్రస్కే వచ్చావు. ఎంతైనా పోలీసువి కదా. కరెక్ట్ అడ్రస్ పట్టుకోవడానికి పోలీసే కానక్కర్లా, పోస్ట్ మ్యాన్ అయినా చాలు. వెల్ సెడ్. మెయిన్ ఎంట్రీలోకి వచ్చి అక్కడ మెట్లుంటాయి, పైకి వచ్చాయి. అలాగే వచ్చాయి. యా, అలాగే పైకెక్కు. హాల్లోకి రా. నీ లెఫ్ట్ సైడ్ తిరుగు. వచ్చావా? 10 అడుగులు అలాగే ముందుకు రా. తలుపు తగిలిందా? అది ఓపెన్ చేసి లోపలికి వచ్చాయి. హే తలిపేసి, ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు, నా గొంతు వినిపిస్తుందిగా. హమ్ తుమ్ ఏక్ కమ్రే మే బంద్ హో ఔర్ చాబీ ఖో జాయ్. చీకటి కదా, భయపడతావని పాట పాడుతున్నా. వెల్కమ్ మిత్రమా, నన్ను చూడబోతున్నావు. ఒక్కసారి కిందకు చూడు. ఏం లేదు, ఇప్పుడు నన్ను చూస్తావు. నీ ఫ్రెండ్స్ నీతోనే చంపించాను కదా, నీ కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, నన్ను కొట్టాలనుకుంటావు. ఇదంతా అవసరమా? అయినా నన్నేం చేయలేవనుకో, బట్ డీల్ ఫినిష్ చేయాలంటే కూల్గా ఉండాలి. సో ఆ గొలుసులతో కట్టేసుకొని నువ్వే తాళం వేసుకొని కీస్ దూరంగా విసిరేయి. చేయకపోతే సింపుల్, డీల్ క్యాన్సర్. ఇక నన్ను నువ్వు ఈ జన్మకి చూడలేవు. నేనెవరో తెలుసుకోవాలని లేదా? ఇడియట్, కమ్ ఆన్, కట్టేసుకో, టై యువర్సెల్ఫ్. గుడ్ బాయ్. బానిస బతుక్కి బాగా అలవాటు పడ్డావురా. గుడ్. ఈ విసిరే. నన్ను చూసే ముందు నీకో చిన్న సర్ప్రైజ్. కుల్జా సిమ్ సిమ్. కీర్తి, ఏయ్, మళ్ళీ దొరికావురా. కదలకు, కదిలితే చంపేస్తా. రే రే, నువ్వు చెప్పినట్టే చేశాను కదరా. ఎందుకన్నా నన్ను ఇక్కడికి రమ్మంది? కీర్తి నేను చేయద్దురా ప్లీజ్. అసలు ఎందుకురా నా వాళ్ళ మీద పగబట్టావు? ఆ అమ్మాయిని వదిలే. ఏ, లవ్ చేస్తున్నావా? కుల్జా సిమ్ సిమ్. కీర్తి, భయపడకు, నీకేం కాదు. రే, నా ఫ్రెండ్స్ అందరినీ నాతోనే చంపించావు కదరా. ఇంకా ఏదన్నా ఉంటే నన్ను చంపు. కీర్తిని వదిలేరా ప్లీజ్. ఎన్నాళ్లకు దొరికావురా? ఎన్నాళ్లకు దొరికావురా? నీకోసమేరా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. నిన్ను చంపడం కోసమే నిన్ను ఇక్కడికి రమ్మని. రేయ్, అయిపోయావురా, నా చేతిలో చస్తావురా. నిన్ను చంపేసి నా పగ తీర్చుకుంటాన్రా. ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. భయపడ్డావా? మిత్రమా, అలా భయపడకూడదు మిత్రమా. మళ్ళీ షాక్ అయ్యావా? కన్ఫ్యూజ్డ్ గా ఉంది కదా? ఒక్కసారి చూడు. గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మిమిక్రీ అండ్ వెంట్రులాక్విజం. ఆడగొంతైనా మగ గొంతైనా ఈజీగా ఇమిటేట్ చేయగలను. ఐ కెన్ స్పీక్ లైక్ ఎనీబడి. కీర్తి, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వాట్ కీర్తి ఇస్. మొదట నిన్నే చంపాలనుకున్నాను. నిన్నే కాదు, నీ బ్యాచ్ ని చంపడానికి ఇన్నాళ్ళు బతుకున్నాను. నువ్వు నన్ను చంపాలనుకున్నావా? కాన్సెప్ట్, దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి, రైట్? అందుకే ఆ రోజు ఇంటర్నెట్ కెఫేకి నిన్ను రప్పించాను. అక్కడ లేని సాడిస్ట్ ని క్రియేట్ చేసి డ్రామా ఆడాను. మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఆన్ చేస్తే షాక్ కొట్టేలా దాన్ని సెట్ చేశాను. సాడిస్ట్ ఉన్నాడని నమ్మించేలా నేనే ఒకసారి మగ గొంతుతో ఇంకోసారి ఆడగొంతుతో డబుల్ యాక్షన్ చేశాను. అందరూ షాక్ తో చస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నువ్వు గంట లేటుగా వచ్చావు. నా ప్లాన్ ఫెయిల్ అయింది. అందుకే సాడిస్ట్ పారిపోయాడని అబద్ధం చెప్పాను. అది ఇంకా రియలిస్టిక్ గా అనిపించడానికే నీ మీద రివర్స్ కంప్లైంట్ చేశాను. ఇంకా చెప్పాలా? రామ్చంద్రతి ఆత్మహత్య కాదు, నేనే చంపాను. ఎస్, ఐ కిల్డ్ హిమ్. హాయ్ హ్యాండ్సమ్. మీ పెళ్లి కూతురు మీకు సూట్ కాదు అనగానే రెచ్చిపోయాడు. ఆ అమ్మాయి అంతగా నచ్చలేదని, పేరెంట్స్ ఫోర్స్ చేశారని బాధపడుతున్నట్టు నా ముందు భలే యాక్ట్ చేశాడు. అదే నిజమైతే సరదాగా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని పేపర్ మీద రాయమన్నాను. జోక్ అనుకున్నాడు. నన్ను ఇంప్రెస్ చేయడానికి అలాగే రాసిచ్చాడు. అదే సూసైడ్ నోట్ అవుతుందని వాడు ఊహించలేకపోయాడు. నేను ఇంకా రెచ్చగొట్టాను. రేపటి నుంచి ఇష్టం లేని అమ్మాయితోనేగా బెడ్ షేర్ చేసుకోవాలి, కనీసం ఈ రోజన్నా ఓ గంట నాతో గడపొచ్చుగా అన్నాను. అంతే,
చొంగ కార్చుకుంటూ ఉక్కిరి బిక్కిరయ్యాడు. వెయిట్ చేస్తానని రూమ్లోకి వెళ్ళి ముందు గ్లాస్లో సైనైడ్ కలిపాను. ఓ లిటిల్ లేట్. 1 డ్రింక్ టు మేక్ ద మూమెంట్ పర్ఫెక్ట్. వావ్, దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి. లెట్ మీ ఫిక్స్ యువర్ డ్రింక్. గ్రేట్. థ్యాంక్ యూ డియర్. అందరూ ఆత్మహత్య అనుకునేలా హత్య చేశాను. ఇంకా మీరు 3 మిగిలారు. మిమ్మల్ని చంపాలంటే ఒక్కొక్కడికి ఒక్కో ప్లాన్ వేస్తే రిస్క్ ఎక్కువ అనిపించింది. అందుకే నిన్ను బాగా అబ్జర్వ్ చేశాను. నీతో లవ్ గేమ్ ఆడాను. మే ఐ హెల్ప్ యూ అనే బ్లాగ్ ని నేనే తయారు చేసి నీకు పరిచయం చేశాను. ఆర్ట్ గ్యాలరీలో డమ్మీ బాంబ్ క్రియేట్ చేశాను. గోడ వెనక 2 గొంతులతో మాట్లాడి అక్కడ లేని బాంబుని నీ లైఫ్ లో పేల్చాను. ఏసీపీ వైఫ్ అని తెలుసుకుని ఆవిడ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని నేనే స్లిప్ రాసి పెట్టాను. నిన్నిరికించాను. మనశ్శాంతి లేకుండా చేశాను. చివరికి స్ట్రీట్ ఫైట్ లో కూడా నిన్ను ఇన్వాల్వ్ కాకుండా చేసి న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఫోన్ చేసి నేనే చెప్పాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను సస్పెండ్ చేశారు. నాకు కావాల్సిందే. నా ప్లాన్తో అలెక్స్ ని అమెరికా నుండి రప్పించాను. రాజ్ పేరుతో నీతో పరిచయం పెంచుకుని నీతో చాటింగ్ చేశాను. నా ఉచ్చులో పడ్డావు. గేమ్ వేడెక్కింది. ఎవరో ఒక అమ్మాయి మగాళ్ళకి ఫోన్ చేసి మోసం చేస్తోందని మీ స్టేషన్లో వినగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. అలెక్స్ కి ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాను. ఓ డ్రెస్ కోడ్ చెప్పి 3 లెక్క పెడితే వచ్చి కలుస్తానని చెరువు దగ్గరికి రప్పించాను. నా కోసం వాడు వచ్చాడు. రాజ్ అనుకుని వాడిని నువ్వు చంపావు. అదంతా వీడియో తీశాను. అక్కడి నుంచి గేమ్ కాస్త వార్గా మార్చాను. జీజీ కూడా అలాగే కాల్ చేశాను. ఎంత అమ్మాయిలు పిచ్చేంట్రా మీకు? సరదాగా అరబ్ గెటప్ లో రమ్మన్నాను. వచ్చాడు. మళ్ళీ నీతోనే వాణ్ణి కూడా చంపించాను. ఇప్పుడు నీ వంతు. ఎందుకు? అసలు మా మీద నీకేంటి పగ? మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నావు? అవును కదూ. అక్కడ చూడు. ఆ ఫోటోలో నా పక్కనున్న అమ్మాయిని గుర్తుపట్టగలవా? అది అనిత. అనిత నా అక్కరా. స్కౌండ్రల్. ఒకసారి నువ్వు, రామ్చంద్, అలెక్స్, జీజీ అందరూ కలిసి అరకు వెళ్ళారు కదరా. డార్లింగ్ కమాన్. ఏంటి? చెప్తే గానీ రావా? కమాన్ బేబీ. ఏయ్ 10 నిమిషాలు వెయిట్ చేయండి, వస్తా. ఏంట్రాంచి? ఇంకా అర్థం కాలేదా? రోజు ఏసీ గదుల్లో, స్టార్ హోటల్స్లో, వాటర్ బెడ్ మీద, మెత్తటి పరుపుల మీద, స్విమ్మింగ్ పూల్లో బోరుగా లేదు? అదే ఇక్కడ చూడు. పాముల్లా పాకుతూ చెమటలు పడుతుంటే, గట్టి గుచ్చుకుంటుంటే ఆ కిక్కు దేంట్లోనూ ఉండదే. దేనికైనా ఒక కాన్సెప్ట్ ఉండాలి. అబ్బా ఇప్పుడు ఇదేంట్రా? ఇది కాబట్టే ఎప్పుడు పడితే అప్పుడు లోపల వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారా? 1 సెకండ్ బేబీ. రేయ్ రండ్రా. అయిందా? రేయ్ హలో రే 1 సెక్. ఇప్పుడెవడరా ఫోను? రేయ్ వెళ్తారా? ఏంటి? లోపల యాంపీ థియేటర్ వేడివేడిగా ఉంది. ఇదే మంచి ఆఫర్. 1 by 1 ఎంజాయ్ చేయండి. వాట్? అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ రా? తొక్కేం కాదు. అలాంటి వాళ్ళు నాకు 100 మంది ఉన్నారా. కానీ మీరు మాత్రం నాకు 3. అందుకే ఈ ఆఫర్. రేయ్ నేనేమన్నా దాన్ని పెళ్లి చేసుకుంటాను అనుకున్నారా? జస్ట్ మ్యాటర్ వరకేరా. కమాన్ రా. అయినా తను ఎలా ఒప్పుకుంటుందిరా? ముందే తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది కదా. మరీ బలవంతంగా అంటే కరెక్టేరా. అర్థమైంది కదా? మత్తుగా పడి ఉంటుంది. 1 by 1. నాకు మీకు తేడా తెలీదు. ఓకే? రే నేనేమన్నా ప్రాస్టిట్యూట్ అనుకుంటున్నావా? ఏయ్ దగ్గరికి రాకు. గ్రూప్ గా కాల్చుకునే సిగరెట్ అనుకుంటున్నావా? అందరికీ ఆఫర్ చేస్తున్నావు. రాస్కెల్. లవ్ చేసామని 1,00,000 కబుర్లు చెప్తాం. దానికి ఎటు రమ్మంటే అటు ఎగేసుకొని రావడమేనా? అలాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసావే? బ్లడీ హెల్. తాగవే. తర్వాత నాకు నా ఫ్రెండ్స్ కి తేడా తెలీదు.
కీర్తి అక్క ఎక్కడున్నా? అరకులో ఏమైంది? రామచందర్ ను మోసం చేశాడు. ఎందుకు? వాడు వాడి ఫ్రెండ్స్. ఏమైంది? రామ్చంద్ గాడు ఎలాగో సాడిస్ట్ గాడు. మీరైనా మనుషులు ఆలోచించద్దా? నా సిస్టర్ ని దారుణంగా రేప్ చేస్తారా? అవమానంతో తను సూసైడ్ చేసుకుంది. చనిపోతూ జరిగిందంతా చెప్పింది అంతే. అప్పుడే మీ అందరినీ చంపేద్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర ఏమీ లేదు. నా గొంతు తప్ప అది ఉపయోగించే మిమ్మల్ని టార్గెట్ చేశాను. ఇక నిన్ను కూడా చంపేస్తే మా అక్క ఆత్మ శాంతిస్తుంది. నీకిదంతా చెప్పాల్సిన అవసరం లేదు, అయినా చెప్పాను. ఎందుకో తెలుసా? బికాస్ యు మై సో కాల్డ్ లవర్. గంతేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. నైస్ గన్. నీ గంతో నువ్వే చేస్తావని అనుకోలేదు కదా. అక్క చంపేశాను, అందరినీ చంపేశాను. దిస్ ఇస్ మై ట్రిబ్యూట్ టు యు అక్క. షాక్ అయ్యావా? ఇందులో ఉన్నాయి డమ్మీ బుల్లెట్స్. నువ్వెంత ఆవేశంగా ఉన్నావంటే కాల్చినప్పుడు కనీసం నాకు రక్తం వచ్చిందో లేదో కూడా చూడడం మర్చిపోయావు. నీకు విషయం చెప్పనా? వాళ్ళు కూడా చావలేదు. కన్ఫ్యూజ్డ్? షాకింగ్గా ఉంది కదా? ఇప్పుడు నేను చెప్తా విను. నీ ప్లానింగ్ మిమిక్రీ ఎక్సలెంట్. డ్యామ్, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. నేను సస్పెండ్ అయినప్పుడు ఫ్రస్ట్రేషన్లో మే ఐ హెల్ప్ యూ బ్లాగ్లోకి ఎంటర్ అయ్యి రాజ్తో సారీ నీతో చాట్ చేసే వరకు నేను కూడా గెస్ చేయలేదు. ఇంత మెటికులస్గా ప్లాన్ చేసిన నువ్వు 3 మిస్టేక్స్ చేసావు. ఫస్ట్ మిస్టేక్ మర్డర్ ప్లాన్. నేను నీకోసం చచ్చిపోతాను, నా చావుని వాడుకో అంటే నమ్మడానికి నేనేం ఫూల్ని కాదు. పోలీస్ ఎవడో మెంటల్ కేసు ఎయిడ్స్ వస్తే చావాలా, వాడిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్లో వేద్దామని నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు యాక్ట్ చేశాను. సెకండ్ మిస్టేక్, నువ్వు ఎలెక్స్కి ఫోన్ చేసి రాత్రి అక్కడికి రా, చెయ్యెత్తు, 3 లెక్కబెట్టు. వాట్ డిడ్ యూ థింక్? వాడు నాకు చెప్పడనుకున్నావా? ఎలెక్స్ చెప్పంగానే నాకు ఇంకొక అనుమానం వచ్చింది. ఒకే ప్లాన్ ఇద్దరికి చెప్పాడంటే రాజ్కి ఎలెక్స్కి ఫోన్ చేసిన అమ్మాయికి ఏదో లింక్ ఉందనిపించింది. ఎలాగైనా ఆ గ్యాంగ్ని పట్టుకోవాలని ఎలెక్స్ని కోఆపరేట్ చేయమన్నాను. గన్లో డమ్మీ బుల్లెట్స్ నింపాను. నేను చంపినట్టు వాడు చచ్చినట్టు పర్లేదు, మేము కూడా బాగానే యాక్ట్ చేసాం. ఆ రోజే ఆ గ్యాంగ్ నువ్వు దొరికిపోయి అంటే అయిపోయేది. కానీ అప్పుడే నువ్వు ఫోన్ చేసి మిత్రమా అనేసరికి నా నుంచి నీకేం కావాలో నాకు అర్థం కాలేదు. అందుకే మేము కూడా గేమ్ని ప్రొలాంగ్ చేసాం. జీజీ కూడా కోఆపరేట్ చేశాడు. కానీ నేను గ్యాంగ్ అనుకుంది ఒక అమ్మాయి అని, అది నువ్వని, ఇదంతా ప్రతీకారం కోసం చేసావని ఊహించలేకపోయాను. థర్డ్ మిస్టేక్, నన్ను ఇక్కడికి రమ్మండావు. వన్స్ అగైన్ యూ గ్రేట్ రాజ్ అలియాస్ కీర్తి, బట్ దొరికిపోయావు. షూట్ చేసే ముందు ఎలా అయితే నువ్వు నీ పగ్ గురించి నాకు చెప్పావో, నేను కూడా అలాగే నీ ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఆగాను. జీజీని ఎలెక్స్ని కూడా రమ్మన్నాను. టెక్నికలీ నువ్వు రామచంద్రని చంపావు. ఐ విల్ హ్యావ్ టు అరెస్ట్ యూ ఫర్ దాట్. వందనా, కాఫీ? పర్లేదు, ఇందులో సైనైడ్ లేదు. రాత్రంతా ఆలోచించాను, లాయర్తో కూడా మాట్లాడాను. మ్యాక్సిమం 5 to 7 years శిక్ష పడొచ్చు అన్నారు. నువ్వు ఎప్పుడు రిలీజ్ అవుతావో అప్పటి వరకు నీ కోసం ఎదురు చూస్తుంటాను. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకేం అర్థం కావట్లేదు. సింపుల్, రామచంద్రని హత్య చేయడానికి నీ రీజన్స్ నీకున్నాయి, నిన్ను ప్రేమించడానికి నా రీజన్స్ నాకున్నాయి. దట్స్ అబౌట్ ఇట్. సో రేపే కోర్ట్ ట్రయల్. శిక్ష ఏదైనా నీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. వందనా, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అనితను మాకు రామచంద్ ఆ రోజే పరిచయం చేశాడు. అలెక్స్ వెళ్ళరా. ఏంటి అలా చూస్తున్నారు? కాన్సెప్ట్ అర్థం కాలేదా? రేయ్, అనిత నీ గర్ల్ ఫ్రెండ్ రా, కాల్ గర్ల్ కాదు. ఫ్రెండ్షిప్లో చాలా షేర్ చేసుకుంటాం, బట్ నాట్ ఎవ్రీథింగ్. రే, ఇంత జరిగాక రేపు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎంత గిల్టీగా ఉంటుందో తెలుసా? చూడు,
జరిగిందేదో జరిగింది. మేము ఎలాగో అలా వెళ్ళిపోతాం. నువ్వు అనితని తీసుకుని జాగ్రత్తగా వచ్చాయి. రే పదండ్రా. అది ఇన్సల్ట్గా ఫీల్ అయిన రామచంద్ అనితని కోపంతో అక్కడే వదిలేసి వచ్చాడు. స్పృహ వచ్చేసరికి ఎవరూ కనిపించకపోవడంతో అనితకి మా అందరి మీద అనుమానం వచ్చి ఉంటుంది. నాకు కూడా అనిత చనిపోయిందనే విషయం నువ్వు చెప్పేదాకా తెలియలేదు. ఇది రామచంద్ డైరీ. నిన్నే తెప్పించి చదివాను. సాడిస్ట్ కదా, ఇది కూడా రాసుకున్నాడు. సో చావుకు చావు. ఫెయిర్ ఎనఫ్. నన్ను చంపాలనుకున్నా నిన్ను ఎలా లవ్ చేశాననే డౌట్ నీకు రావచ్చు. కానీ నీకు తెలియకుండానే నువ్వు నన్ను ప్రేమించావు. ఆ రోజు నన్ను కౌగిలించుకున్నప్పుడు, కిస్ చేసినప్పుడు నీ కళ్ళల్లో నిజమైన ప్రేమను చూశాను. ఏ అమ్మాయినా ఒక స్ట్రేంజర్ని అలా ముద్దు పెట్టుకోలేదు. నీకు తెలియకుండానే నువ్వు సబ్కాన్షియస్గా నన్ను లవ్ చేశావు. ప్రాబబ్లీ నీ పగదాన్ని కప్పేసి ఉండొచ్చు. ఇప్పుడంతా క్లియర్. ఐ స్టిల్ బిలీవ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఫర్ మీ. నువ్వు చేసిన పనిలో ఇంటెలిజెన్స్ ఉంది, కానీ ప్రొఫెషనలిజం లేదు. దట్స్ బికాస్ యూ నాట్ అ క్రిమినల్, కీర్తి. కీర్తి, జరిగిందంతా అమ్మకు తెలుసు. యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నేను రెగ్యులర్గా కలుస్తుంటాను, సరేనా? టేక్ కేర్. బాయ్. సార్, మీరు చెప్పినట్టు ట్రేస్ అవుట్ చేస్తే దొంగ నోట్ల ముఠాతోను బెట్టింగ్ ర్యాకెట్స్తోనూ వీళ్ళకి సంబంధం ఉందని తెలియదు సార్. సార్ సోలోగా ఉన్నప్పుడు సూపర్గా ఉండేవాడిని సార్. అనవసరంగా వీళ్ళతో కలిసి బుక్ అయిపోయాను. సార్, ఎస్ఐగా ఉన్న మీరు సిఐగా ప్రమోట్ అయ్యారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా చేశారని ఎలా తెలుసుకున్నారు సార్? అందరూ మనుషులేగా. వీక్నెస్లు అనేవి ప్రతి వాళ్ళకే ఉంటాయి. ఇట్స్ జస్ట్ నాట్ అప్ టు ద పోలీస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు ఎరాడికేట్ క్రైమ్ ఇన్ ద సొసైటీ. మీడియా వాళ్ళు కూడా